డెన్సిటీ పెంచడానికి ఈ మాల్తో డెక్స్ట్రిన్ పౌడరు, పామాయిలు, సాల్ట్, కొద్దిగా వాటరు కలిపి మిక్సీలో గ్రైండ్ చేస్తే థిక్ పేస్ట్కి వస్తుందండి. దాన్ని పాలలో మిక్స్ చేస్తే ఏమవుతుందంటే దాని డెన్సిటీ పెరుగుతుంది. ఈ పామాయిల్ వల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా పెరుగుతుందండి. అంటే ఏదైతే వాడు టెస్ట్ చేస్తాడో డైరీలో అది కరెక్ట్గా వస్తుంది. వీడేం చేస్తున్నాడు, రైతుల దగ్గర నుంచి యావరేజ్గా పొద్దున ఒక 300 లీటర్లు, సాయంత్రం ఒక 300 లీటర్లు సేకరిస్తున్నాడు. సేకరించి ఇట్లా కల్తీ చేసి వీడు డైరెక్ట్గా ప్రజలకు అమ్మడం లేదండి. ఈ కల్తీ చేసిన పాలను వాడు తీసుకెళ్ళి గాయత్రి డైరీకి ఇస్తున్నాడు. గాయత్రి డైరీకి అయితే, మిల్క్ డైరీకి దగ్గర దగ్గర 3-4 ఇయర్స్ నుంచి ఇస్తున్నాడు. విజయ డైరీకి ఒక 3-4 మంత్స్ నుంచి ఇస్తున్నాడండి. మేము పోయి చెక్ చేసాం, అసలు ఈ గాయత్రి డైరీకి వీడు ఎంత ఇచ్చాడు లాస్ట్ మంత్ అని చెక్ చేస్తే గాయత్రి డైరీకే 12,000 లీటర్లు ఇచ్చాడండి ఇతను ఒక్క నెలలో. విజయ డైరీకి పోయిన నెల 8,700 లీటర్లు ఇచ్చాడు. అంటే దీంట్లో దగ్గర దగ్గర అండి ఆ 22,000 లీటర్లు ఇతను 2 డైరీలకు ఇస్తే అందులో డెఫినెట్గా ఒక 30-40% అడల్టరేటెడ్ అండి. అంటే నీళ్లు ఇవంతా కలిపి చేసిండేది. ఇట్లా చేయడం వల్ల వాడికి ఒక 10 రూపాయల లాభం వస్తుంది, లీటర్కు లాభం వస్తుంది. కానీ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనేది వాడు గమనించలేదు. ఆ స్పృహ కూడా లేదండి. ఇక్కడ వెరీ బ్యాడ్ థింగ్ ఏమంటే ఇది అడల్టరేటెడ్ మిల్క్ అని తెలిసి కూడా డైరీ వాళ్ళు తీసుకోవడము, దాన్ని ప్రాసెస్ చేయడము, ప్యాకేజ్ చేయడము, ప్రజలకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చెప్పాలంటే క్షమించరాని నేరం అండి. ఇది చిన్నపిల్లలు తాగినా, ముసలివాళ్ళు తాగినా, డయాబెటిక్ పేషెంట్స్ తాగినా ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. మెయిన్ అండి గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తుంది. ఈ మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ యొక్క మెయిన్ ఇదేమంటే అది మంచి బ్యాక్టీరియాను చంపేస్తుందండి, చెడు బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. అది చెడు బ్యాక్టీరియా మన బాడీలో వచ్చిందంటే ఆటోమేటిక్గా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే పాలు ఒకసారి డైరీకి వచ్చిన తర్వాత వాడు డెన్సిటీ టెస్ట్ చేయాలండి, ఫ్యాట్ టెస్ట్ చేయాలా, అడల్ట్రేషన్ కూడా టెస్ట్ చేయాలండి. అడల్ట్రేషన్ టెస్ట్ చేయడానికి మేము 2 యూనిట్స్ విజిట్ చేసినప్పుడు వాడి దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, వాడు చేయడం లేదండి. సింపుల్గా అలౌ చేస్తున్నాడు, ప్రాసెస్ చేస్తున్నాడు, ప్యాకెట్లు పెట్టేస్తూ బయటికి పంపిస్తున్నాడు. తెలిసి అలౌ చేస్తున్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు.